పోతా ఎక్కడికెళ్ళి వచ్చిండో యాడికెళ్ళి వచ్చిండో ఎర్రిగొల్ల వాడు మా 1,00,000 మందిని కొట్టుకొని మన చేను పక్కకు మంద మేపుతున్నాడు మా అత్త వస్తుంది మలిపోయి మంద అంటే నీ అత్త నాకు తల్లి కావాలని అన్నాడు మా మామ వస్తుండు మలిపోయి మంద అంటే నీ మామ నాకు తండ్రి కావాలని అన్నాడు మా యారన్ను వస్తుండు మలిపోయి మంద అంటే నీ యారన్ను నాకు వదిలి కావాలని అన్నాడే మా బావలు వస్తుండు మలిపోయి మంద అంటే నీ బావలు నాకు అన్నదమ్ములు కావాలని అన్నాడు అందరిని అడిగిన నీ మొగడేనంటే సాధలేని మల్లయ్య సాధల్లో పోయినన్నా దుడ్డు గట్టతోని దుమ్ము దులుపుతాను అన్నాడు ఎర్రిగొల్ల వాడు ఎగలేక మల్లయ్య దొంగల్ల కలిసన్నా మారట వండి అమ్మవారి నీలమాదేవి ఏమి సంగతి ఉన్నదిరా ఏమి సంగతి ఉన్నదిరా ఏమి సంగతి ఉన్నదిరా ఏమి సంగతి ఉన్నదిరా పౌరా బొల్లోడా పౌరా బొల్లోడా పౌరా బొల్లోడా పౌరా బొల్లోడా మారటవండి అమ్మవారి నీలమా ఈ అడుగుల తేరదన్న కడి ఏడవచ్చు నీలమహాదేవి ఎవడవరా బొల్లోడా ఎక్కడికి వెళ్ళి వస్తువి ఆడికెళ్ళి ఒక వస్తువు కుమారా నీ ఊరు ఎక్కడుంది పల్లె ఎక్కడుంది పట్నం దేశం నగరం ఎక్కడుంది కుమారా ఏడు మెట్ల ఎరదన్న కాడి ఎరవచ్చి మా సేను పక్కకు మంద మేపుతున్నమాట నా కోడలు ఇట్లా ఏమన్నా అన్నావా గుడ్డు గడ్డతో నీ తుమ్ము తులిపదానురా మరి మా రటమణి యొక్క నీలమాదేవి కనబడుతున్నాడు మా రటమణి యొక్క సరిగిత మహారాజుని విలువ నమ్మి సౌరం పని చేపించింది మల్లేశ్వరి గుంటది గుడి సంకల యొక్క గవ్వాది మత కలిగినారే గవ్వాది మతను గుర్తుపట్టినాది గవ్వాది మతను గుర్తుపట్టి ఓ కొడుకో మల్లయ్య అన్నమెవరు